శ్లోకము 22 యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌచ్చ కృత్వాపి న నిబధ్యతే. ఏది దొరికితే దానితో సంతోషంగా ఉండేవాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం, ఓటమి, చలి, వేడి, ప్రశంస, నింద మనసు మార్చుకోకుండా శాంతిగా ఉన్నవాడు. ఇతరుల్ని చూసి అసూయపడనివాడు. అతను ఏ పని చేసినా ఆ పని అతనిని బంధించదు, ఎందుకంటే అతని మనసు స్వేచ్ఛగా ఉంటుంది. శ్లోకము 23 గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతస యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఆసక్తి లేకుండా మంచి ఉద్దేశంతో దేవుడు కోసం చేస్తున్నట్టు పనిచేస్తే ఆ పనులు మనసుకు బంధం కాకుండా శుభఫలాలుగా మారిపోతాయి. శ్లోకము 24 బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం. బ్రహ్మకర్మ సమాధిన యజ్ఞంలో ఉపయోగించే పరికరం బ్రహ్మం, అర్పించే పదార్థం బ్రహ్మం, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మం, అర్పించేవాడు బ్రహ్మమే. ఇలా భావించే వ్యక్తి చివరకు బ్రహ్మాన్ని, దైవస్వరూపాన్ని చేరుకుంటాడు. శ్లోకము 25 దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. కొంతమంది యోగులు దేవతలను ఆరాధించడం ద్వారా యజ్ఞం చేస్తారు. ఇంకొంతమంది జ్ఞానులు జ్ఞానాన్ని యజ్ఞాగ్నిగా భావించి తమ అహంకారాన్ని, మనస్సును అందులో సమర్పిస్తారు.